వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దానం నాగేందర్తో పాటుగా ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ విషయంలో అంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కాకరేపుతూ ఉంది. రాజకీయాలు షేక్ చేస్తుంది. పొలిటికల్ వర్గాలను, రాజకీయ పార్టీలను కూడా షేక్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఆ 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత పిటిషన్ వేయకపోగా, వాళ్ళందరూ కూడా అనర్హత చర్యలు తీసుకోకపోగా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చర్యలు డిమాండ్ చేస్తుంది. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇవాళ వాళ్ళన్నింటినీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ యొక్క వ్యవహారంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎవరైతే బీజేఐ ఎల్పీ నాయకుడిగా ఉన్నారో, ఆయన ఇవాళ తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా స్పీకర్ గారి యొక్క ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే వీళ్ళు పరిగణించబడతారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పుకి అంగీకరించింది, ఏకీభవించింది. సో దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఎప్పుడైతే 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అతి పెద్ద దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు స్పీకర్ అంటూ కూడా స్వయంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడారు. మరోవైపు వాళ్ళు కూడా మేము ఈ యొక్క వ్యవహారాన్ని అంటే ఆధారాలు పక్కాగా చూపినా కూడా స్పీకర్ గారి చర్యలు తీసుకోకపోవడానికి కూడా మేము ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేస్తామని స్వయంగా కేటీఆర్ గారు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ యొక్క ఎమ్మెల్యేల మీద చర్యలకు డిమాండ్ చేస్తా తెలంగాణ హైకోర్టుకి వెళ్లే లోపే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు స్వాగతించడమే కాకుండా దానం నాగేందర్ గారితో పాటుగా స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా ఇవాళ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. నోటీసులు జారీ చేసి మీరు ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలి, ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ వ్యవహారంలో పరిగణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు వ్యవహారం చూస్తే 9 మంది ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే, ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎత్తు. ఎందుకు అంటే ఆయన అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. సరే అది గెలవలేదో సెకండరీ, కానీ పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటమే కాకుండా ఆయన బీఫామ్ మీద పోటీ చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్లో పాల్గొనటం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ లిస్ట్లో కూడా ఆయన పేరు రావటం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఆయన పేరు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్స్ మీద కూడా ఆయన పేరు ఉండటం కూడా జరిగింది. మరి ఇంత లిటరల్గా ఇవన్నీ ఎవిడెన్స్లుగా మనం ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఎట్లా కనిపించారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న వైపు ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు, రాజకీయ వర్గాల్లో చాలామంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే పరిగణించినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు దీని మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దానం నాగేందర్ వ్యవహారానికి కొంత ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అనర్హత పడాల్సిందే, ఇది ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా ఉండాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేది డిమాండ్ కూడా కొనసాగుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టుని పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అప్రోచ్ అయ్యే లోపే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేయటం, హైకోర్టు సీరియస్ అవటం, కౌంటర్ దాఖలు చేయమని నోటీసులు ఇవ్వటం, తదుపరి ఈ యొక్క విచారణ 16వ తారీఖు అంటే ఏప్రిల్ 16వ తారీఖు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్స్ హైకోర్టులో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏప్రిల్ 16వ తారీఖు లోపు కౌంటర్ ఏం వేస్తారు? మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏం కౌంటర్ వేస్తారు? మరి ఆయన సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు అక్కడ అదే తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అటువంటి కౌంటర్ వేసే అవకాశాలు ఉంటాయి. అంటే నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని పరిశీలించిన తర్వాత నేను వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే పరిగణించాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, వేసుకుంది కాంగ్రెస్ పార్టీ కండువా అని ఎమ్మెల్యేలు చెప్తారు. వాళ్ళు కూడా అఫిడవిట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇస్తారు. మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు వస్తున్నటువంటి జీతా భత్యాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో కట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇవంతా వ్యవహారం ఉంది. అంటే వాళ్ళు ఇటువైపు వన్ సైడ్గా చూస్తున్నారు తప్పితే వాళ్ళు బీఫామ్ మీద ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యవహారాన్ని కొంత సైడ్ ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా
స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు అనే డిమాండ్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు కొంత స్పీకర్ గారి చరిష్మా మీద కూడా కొంత మసకబారే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క వ్యవహారం మీద. స్పీకర్ కూడా ఖచ్చితంగా లీగల్గా ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే సీరియస్గా ఉంది ఈ వ్యవహారం మీద. ఇప్పుడు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా దాంట్లో సంబంధించి అక్కడ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా హైకోర్టును అప్రోచ్ అవుతుంది ఈ చర్యలు తీసుకోవాలనే అంశం మీద. ఖచ్చితంగా దానం నాగేందర్ గారు ఈ వ్యవహారం ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లిటరల్‌గా అక్కడ కంటికి కనిపిస్తా ఉంది. అయినప్పటికి కూడా స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణిస్తా ఉన్నారు. మరి హైకోర్టు భవిష్యత్తులో ఈ వ్యవహారంలో ఎట్లా ముందుకెళ్తుంది, మరి ఏం డెసిషన్ ఇస్తుంది అనేది కొంత ఉత్కంఠను రేపుతోంది. మొత్తం మీద ఏలటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ అయితే కొంత హాట్ టాపిక్‌గా మారుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. మరి హైకోర్టు దానం మీద ఖచ్చితంగా వేటు వేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.